సో మనం అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. కొద్దిగా ఆ గుర్రం చెప్పాయన గుర్రం కూడా మనకి ఎందుకు సార్, ఇది బాగుంది. హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది కాబట్టి అది నీలాకలే. షాద్నగర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి చాలామంది ముస్లిం సోదరులు అయితే కనిపించారండి. సో ఇక్కడ ఒక దర్గా ఉందంట. సో అది చాలా ఫేమస్ అండి. సో ఆ దర్గా పేరు వచ్చి జే జేపీ దర్గా అంటండి. సో ఇదైతే కంపల్సరీ ఒకసారి విజిట్ చేద్దాము. సో ఇదైతే చాలా చాలా ఫేమస్ అంట. చాలామంది అయితే వెళ్తున్నారు. మరి ఏం ఫెస్టివల్ ఉందో నాకైతే తెలియదండి. ఇవాళ వచ్చి సండే అనమాట. ఈ వీడియో రికార్డ్ చేసింది నేను సండే రోజు రికార్డ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపటి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఇవాళ మన జర్నీ వచ్చి అనంతపూర్ అండి. సో షూటింగ్ కోసం అనంతపూర్ వెళ్తున్నాం అండి. షూటింగ్ వచ్చి వరుణ్ తేజ్ గారు షూటింగ్ అనమాట. ఇంకా టైటిల్ ఏమీ ఫిక్స్ చేయలేదు. మనం అయితే అనంతపూర్ బయలుదేరుతున్నాం అండి. సో మా వెహికల్ లో మా రథసారథి వచ్చి త్రిషా సీను అనమాట. ఈయన పేరు, ఈయనకి ఆల్మోస్ట్ 35 years సీనియారిటీ అండి. ఈయన పేరే త్రిషా సీను. అప్పట్లో త్రిషా గారికి చేసేవాడు ఈయన. సో తర్వాత సత్య గారి దగ్గరికి వచ్చాడండి. ఇప్పుడు సత్య గారి దగ్గర రథసారథిగా ఈయన పనిచేస్తున్నాడు. సో చాలా సీనియర్ అనమాట. ఈయన ఇండస్ట్రీలో ఈయన పేరు వచ్చి త్రిషాసీను. బట్ మేము అందరం మింగుడు బాయ్ అని పెట్టుకున్నాం, ఎందుకంటే బాగా మమ్మల్ని మింగుతా ఉంటాడు ఈయన. కానీ మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. చూడొచ్చు ఆ నవ్వు చూసారు ఎలా ఉందో. మామూలుగా నోట్లో సిలకలా నవ్వుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా బాలకృష్ణ గారి దగ్గర చేశాడు. సో చాలా సీనియర్ అండి ఈయన. సో వెనకాల ఉన్నాడు మా జూనియర్. ఎలా కనిపిస్తున్నాడు చెప్పండి మీకు? ఈయన జూనియర్ శంకర్ లా ఉంటాడు ఆయన. సో ఈయన చాలా మంది, ఈయన పేరు వచ్చి నాగు అండి, సత్య గారికి అసిస్టెంట్ అనమాట. ఈయన వచ్చి జూనియర్ శంకర్ లా ఉంటాడు. సో అందరూ అలానే అంటారు. మీకు కూడా ఎలా అనిపిస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇది మా వెహికల్ అనమాట. మా లగేజ్ చాలా అంటే చాలా లగేజ్ ఉంది. సో ఈ క్యాప్ నాది కాదు, ఆయనదే. సో ఇది లగేజ్ అండి. సో సత్య గారి దగ్గర మేము ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి చేస్తున్నాము. అప్పటి నుంచి ఇదే వెహికల్ తిరుగుతుందండి. సో అదే అనమాట. సో సమంత మేడం దగ్గర, ఈయన సమంత గారి దగ్గర కూడా చేశాడండి. ఆల్మోస్ట్ సమంత గారి దగ్గర ఎన్ని ఇయర్స్ చేసామన్నా? 5 years చేశాడంటండి. గ్రేట్ ఈయన. సో ఈయనతో మేము జర్నీ చేయడం ఇంకా చాలా పెద్ద విషయం. అండ్ తమన్ గారి దగ్గర, పేట్రిన్స్ మాస్టర్ గారి దగ్గర కూడా చేశాడు. తమన్ అన్న ఆయన దగ్గర ఎన్ని సంవత్సరాలు చేసామన్నా? తమన్ గారి దగ్గర 7. తమన్న ఒక్క నిమిషం అన్న. పీటర్ మాస్టర్ దగ్గర 19 years. 19 years? 19 సంవత్సరాలు. 19 years. మరి త్రిషా సీన్ పేరు ఎందుకు వచ్చిందన్న? స్టార్టింగ్ మేడం దగ్గర వర్క్ చేసా కదా. అందుకని త్రిషా గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ రన్నింగే 20 అయిపోయింది. సమంత గారి దగ్గర 6 years. తమన్ గారి దగ్గర ఆల్మోస్ట్ 10 years. 10 years. వా ఏం సీనియర్ అన్న. నీతో మేము జర్నీ చేయడం చాలా అదృష్టంగా భావించాలన్న. ఎందుకంటే ఇంత సీనియర్ డ్రైవర్ని మేము పక్కన పెట్టుకుని ఇండస్ట్రీలో ఎంత గొప్ప వ్యక్తితో మేము ప్రయాణం చేస్తున్నామంటే సో మేము చాలా హ్యాపీగా. బోయపాటి గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నా? ఆల్మోస్ట్ 12 years అయింది. 12 years. సో స్టిల్ ఇంకా రన్నింగ్ అండి. సో బోయపాటి గారు జరిగే సినిమాలన్నిటికి అన్నే మొత్తం వెహికల్ ఇన్ఛార్జ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఆయన చేసిన సినిమాలన్నిటికి ఈయన వెహికల్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తాడండి. వెహికల్ ఇన్ఛార్జ్ అంటే షూటింగ్ సంబంధించిన ప్రతి వెహికల్ ఈయనతోనే లింక్ అయి ఉంటది అనమాట. సో అది విషయం. సో మనమైతే ఫుల్ మే నెలలో అయితే స్టార్ట్ అయ్యామండి. మే మిడ్ అనమాట. సో May 11th కి అయితే మేము షూటింగ్ కి బయలుదేరుతున్నాము. సో ఆల్మోస్ట్ 10 days వరకు అక్కడ అనంతపూర్లో ఉంటామండి. సో ఫుల్ సమ్మర్లో పెట్టారు. అసలు హీట్ ఎలా ఉంటుందో చూడాలి. హైదరాబాద్లోనే ఎండ తట్టుకోలేకపోతున్నాము, అందులోనూ అనంతపూర్లో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎండ అయితే. చూద్దాం అసలు అక్కడ తట్టుకోగలుగుతామా లేదా ఏంటి అని చెప్పి. సో అలాగే నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 days ఉంటాం కాబట్టి వీలైనంత వరకు అక్కడ ఒక 2-3 వీడియోలు అయితే తీయడానికి అయితే ట్రై చేస్తానండి. అలాగే కొన్ని టెంపుల్స్, అక్కడ ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ అవి ఉంటాయో సో అవన్నీ మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే చూస్తానండి. బట్ షూటింగ్ మధ్యలో నుంచి అంటే కుదరదు కాబట్టి ఏదన్నా ఒకరోజు షూటింగ్ లేదు అని అంటే కనుక 100% మొత్తం అంతా ఒక రౌండ్ అయితే వేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట అనంతపూర్ వెళ్ళడం. సో లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి ఒక ఈవెంట్కి వెళ్ళానండి. బట్ ఈవెంట్ అంటే తెలిసిందేగా, ఈవెంట్కి వెళ్ళడం రావడమే, అక్కడ స్టేయింగ్ ఉన్నది ఎప్పుడూ లేదు. సో నేను కూడా అనంతపూర్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. సో చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ప్లేస్ ఏంటి, అసలు అక్కడ పంటలు ఏం పండుతాయి, ఇల్లులు ఎలా ఉంటాయి. సో నాకు కూడా ఎగ్జైటింగ్ ఉందండి చూడడానికి. మనం అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి అని చెప్పి మొత్తం అందరికీ చూపిస్తానండి. ప్రతిదీ చాలా నీట్గా చూపిస్తాను. సో వెళ్తూ మొత్తం దారిలో లుక్ అంటూ వేసుకుంటూ వెళ్ళిపోదాం.
మనం అయితే కర్నూలు దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఈ బ్రిడ్జ్ దాటితే కర్నూలు ఎంటర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో తెలంగాణ నుంచి ఆంధ్ర బోర్డర్కి అయితే వచ్చేసాం మనం. సో కనిపిస్తుంది కదా ఆ కొండపైన అయితే చిరంజీవి గారు కొండవీటి రాజా షూటింగ్ అయితే చేశారండి. సో అది ఎక్కువ పార్ట్ కాదు, చిన్న పార్ట్ దానిపైన చేశారనమాట. అలాగే షూటింగ్ అప్పుడు వాటర్ ఉన్నప్పుడు షూటింగ్స్ కూడా బాగా జరిగాయంటండి ఈ కొండపైన. సాంగ్ షూటింగ్లకి అవన్నీ ఇక్కడికైతే వచ్చేవాళ్ళండి. సో కనిపిస్తుంది కదా కొండ. ఇప్పుడైతే వాటర్ లేదు, బట్ వాటర్ ఉన్నప్పుడు అయితే చాలా బ్యూటీగా అయితే ఉంటుందండి. సమ్మర్ కాబట్టి ఇప్పుడు వాటర్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. చాలా తక్కువ ఉందండి వాటర్. ఫుడ్కి అయితే వచ్చేసాం గైస్. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. అన్న ఏదో టెంపుల్కి వెళ్దాం అన్నారు. సో ఇక్కడంతా వెజ్ తినడానికి ప్లాన్ చేసుకోవాలి. సో మనం అయితే తినడానికి అయితే వచ్చాం గైస్. ఇక్కడ ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. సో సిట్టింగ్ అయితే బాగుంది ఇలా కూర్చోడానికి. చూద్దాం మరి ఫుడ్ అయితే ఎలా ఉంటుందో. ఫుడ్ అయితే మనం ఆర్డర్ పెట్టేసాము. ఏదో కొత్తగా ఉంది కదా నాగేమో. సో కూర్చోడానికి ఇలా అయితే ఇచ్చాడు అనమాట. చూద్దాం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం. వచ్చిన తర్వాత ఎలా ఉందో తినేసేద్దాం. ఫుల్ ఆకలి అయితే ఉంది. వీళ్ళిద్దరికి ఆకలి లేదంట, నాకైతే ఫుల్గా ఆకలిగా ఉంది. ఫుడ్ అయితే వచ్చేసిందండి, బట్ అంత అనుకున్నట్టయితే లేదు, యావరేజ్గా ఉంది ఫుడ్. సో అంత టేస్ట్గా అయితే ఏం లేదండి. సో మనం అయితే కర్నూలు సిటీలో నుంచి అయితే మనం వెళ్తున్నామండి. సో చూడొచ్చు అంతా బాగానే ఉందండి. చూడండి ఇదంతా ఇది మొత్తం మనకు కనిపించేదంతా కర్నూలే. సో కర్నూలు అయితే చాలా పెద్ద సిటీ అండి, చిన్న సిటీ అనుకున్నాం కానీ. సో ఇది మొత్తం కనిపించేదంతా కర్నూలే. 2012 అయితే కనిపించే కొండపైకి నేను షూటింగ్ అయితే వచ్చానండి. చిన్న షార్ట్ ఫిలిం అనమాట అది. సో అది రిలీజ్ అయిందో లేదో తెలీదు. సో మనం అయితే చూసుకోవచ్చు, లొకేషన్ అయితే అద్దరిపోయిందండి. మనం కర్నూలు దాటేసాం కాబట్టి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇలా హిల్ స్టేషన్ లాగానే ఉంటుంది. సో వర్షం కూడా పడుతుంది దారిలో, అద్దరిపోతుంది అనమాట లొకేషన్ కూడా. సో వర్షం పడినప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే ఆ ఫీలే వేరు ఉంటుందండి. సో చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సో గణపతి బప్ప. మొత్తం లొకేషన్ చూడండి, ఆల్మోస్ట్ మనం కర్నూలు దాటేసి చాలాసేపు అయిందండి. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఆల్మోస్ట్ లొకేషన్ అనంతపూర్ వరకు అయితే ఇలానే ఉంటుందండి. సో మొత్తం చూసుకోవచ్చు అంతా ఎర్రమట్టే ఉంటుంది. పంటలు ఏం పండుతాయో కూడా తెలియట్లేదు ఇక్కడ. సో వర్షం పడితేనే పంట పండేలాగా అయితే ఉందండి ఇక్కడ. లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంది చూడడానికి. సో వే అంతా మనం బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మంచి ట్రిప్ అయితే మంచి ట్రిప్కి వెళ్తే అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో చూడండి మొత్తం లొకేషన్ అంతా చాలా అంటే చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు కదా వీడు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. సో ఎవరు హైవే వెళ్ళేటప్పుడు మాత్రం స్పీడ్గా వెళ్ళకండి, స్లోగానే వెళ్ళండి. ఎందుకంటే అటు చూడండి ఎంత కంగారుగా వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. సో ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద హిల్ స్టేషన్ లాగా అయితే ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుందండి. సో చూసుకోవచ్చు మనం అసలు హైవే పైన మంచి మంచి సాంగ్స్ పెట్టుకుని వెళ్తుంటే ఆ ఫీలే వేరనమాట. సో హైవే పైన ఎవరైనా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. సో చూడొచ్చు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. కుదిరితే నేనైతే ఎక్కడన్నా ఒక ప్లేస్లో ఆగి మంచి ఫొటోస్ అవి దిగి వెళ్ళాలని అయితే అనిపిస్తుందండి. సో మొత్తం అంతా ఆ రోడ్డు ఫీల్ అయితే చాలా బాగుందన్నమాట. సో హైవే జర్నీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తానండి. ఇంత మంచి క్లైమేట్లో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటే నాకంటే చాలా ఇష్టం అండి. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను రైడ్ అయితే. సో చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో, ఆ హిల్స్ అంతా చాలా బాగుందండి. సో మనమైతే ఒక్కసారి ఇక్కడ ఆగి ఫొటోస్ అవి దిగేసి వెళ్దామండి. సో అది ఫ్రెండ్స్ అదిరిపోయింది కదా వ్యూ. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకని ఇక్కడ ఆపేసాం. వెనకాల చూసుకోవచ్చు మొత్తం కొండలు ఉన్నాయి, క్లౌడీగా ఉంది. చాలా అయితే చాలా చాలా బాగుంది అనమాట. మీకు ఫ్రంట్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి, అదిరిపోయింది బ్యాక్ సైడ్. సో చూడండి ఎంత బాగుందో వ్యూ, అదిరిపోయింది గైస్. సో ఆ ఫీలింగే వేరు, అలా రోడ్డు దగ్గర ఉండి సరదాగా అలా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే అదిరిపోయింది గైస్. ఈ పక్కన వచ్చి అక్కడ కారు పెట్టి ఇలా వచ్చామన్నమాట. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఎంజాయ్ చేస్తున్నాం. చూడొచ్చు మీరు కూడా ఎంత బాగుందో అసలు, నీట్గా క్లౌడీగా కొంచెం ఇక్కడ చెట్టు నీడ బాగుంది గైస్. వావ్ చాలా బాగుంది కదా. సో ఇక్కడ చూస్తుంటే ఇలా ఉండిపోవాలనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా వెళ్తుంటే అదిరిపోయింది గైస్. ఎక్కడి వరకు వెళ్తున్నానో నాకే తెలియట్లేదు.
చాలా బాగుందన్నమాట. వాయిస్ వస్తుంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా దూరం వచ్చాను. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషను. సో ఎక్కడో లాంగ్లో ఎక్కడో క్లౌడీగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో ఈ ఫీల్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. నా ఫోన్లో కన్నా మా సీనుబాయ్ కెమెరాలోనే బాగా వస్తుంది. కార్ కెమెరాలో అదిరిపోయింది గైస్. వ్యూస్ చాలా బాగుంది. అదే కదా, బాగా క్రియేటివిటీ. ఇక్కడే టీ తాగాము, అస్సలు బాగాలేదు అనమాట. అందుకే వీడియో ఏం పెట్టలేదు. తాకండి ఇక్కడ ఏం బాగాలేదు. ఏదో హోటల్ రత్న ఏంటి రవితేజ దాబా అంట, ఏం లేదు, బొక్కలా ఉంది. సో ఇంకా సన్సెట్ అయితే అయిపోయింది గాయస్. దగ్గరలో అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకొక 30 to 40 కిలోమీటర్స్లో అయితే మనం ఉన్నాము. సో దగ్గరికి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు అనంతపూర్ అండి. సో మనం ఫైనల్గా అనంతపూర్ అయితే రీచ్ అయిపోయాము సక్సెస్ఫుల్లీ. ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 5:30 అవుతుంది టైము. అరే ఆగరా బాబు వెళ్ళని మమ్మల్ని. సో బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూస్తున్నామండి. సో ఇందాక మనం అంతా అక్కడ క్లౌడీగా ఉండటం వల్ల మొత్తం చీకటి పడిపోతుందేమో అనిపించింది. బట్ అక్కడ మాత్రమే ఉంది క్లౌడీగా మబ్బులు. ఇక్కడైతే ఏం లేదండి. ఇక్కడ ఫుల్ హీట్ అయితే ఉంది. మనం అనుకున్నాం కదా ఫుల్ హీట్ అయితే ఉంటుందని. సో ఈ వే వచ్చి గోవా, హుబ్లీ, హోస్పేట్, బళ్ళారి. సో బళ్ళారి అయితే చాలా దగ్గరలో ఉందండి. హుబ్లీ వెళ్ళాను, గోవా వెళ్ళాను నేను. అదిరిపోయినాయి కదండి ఫ్యాన్లు. సో నేనంటే ఫ్యాన్లే అంటాను, దీన్ని ఏదో అంటారండి, నాకు కూడా అంత తెలియట్లేదు. బట్ దీని నుంచి అయితే పవర్ సప్లై అవుతుంది, అదొకటి మాత్రం తెలుసు. సో నాకు వీటి కోసం అంత ఐడియా లేదు కానీ, సో ఇదైతే చాలా బాగుంది లొకేషన్ చూడడానికి. సో చూడండి మీరు కూడా. సూర్యుడు సన్సెట్ అవుతున్నాడు, వాట్ ఏ వ్యూ కదా. సో అదిరిపోయిందండి, చాలా బాగుంది. వీటిని ఏమంటారు చెప్పండి, నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్, ఎవరైనా అనంతపురం వాళ్ళు ఉంటే. సో ఫైనల్గా మనం అయితే హోటల్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. సో చూడొచ్చు మనది క్యూట్ రూము. సో చూపిస్తాను పదండి. మనం రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇదే మన నెక్స్ట్ 10 days ఉండబోయే రూమ్ అనమాట. సో చాలా చిన్నగా ఉందండి, బట్ ఇట్స్ ఓకే, చాలా నీట్గా ఉంది. సో పర్లేదు, రూమ్ అయితే బాగుందండి. సో ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. చిన్న రూమ్ సరిపోతుంది మనకి, ఎందుకంటే 2 మెంబర్స్కి ఒక రూమ్ ఉంటుంది కాబట్టి మనకు అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. సో ఇదే మన షూటింగ్ సామాను, లగేజ్ అయితే చాలా ఉంది. సో వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఇది నీట్గా ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా నీట్గానే ఉందండి. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో రేపొద్దున మనం ఇంకో వీడియోతో